హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు మేము విజిట్ చేసిన టెంపుల్ వచ్చేసి శ్రీ పార్వతి కొండలేశ్వర స్వామి వారి టెంపుల్. ఇది ఈ మధ్యన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల ఇక్కడ ఎప్పుడు జనాలు రాని ప్లేస్ కి తండాలుగా జనాలు రావడం స్టార్ట్ అయ్యారండి. నువ్వు కూడా అదే వీడియో చూసి వెళ్ళి ఉంటావు కదరా, మళ్ళీ ఇప్పుడు మాకెందుకు సేవలో పువ్వులు పెడతావు అని అంటారా? ఈ టెంపుల్ దగ్గర నుంచి మా అమ్మమ్మ గారి ఇల్లు ఒక 6 కిలోమీటర్స్ వస్తుంది. మా మిడిల్ ఏజ్ లో మేము రెగ్యులర్ గా వస్తూనే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడైతే మేము రాజమండ్రి నుంచి ట్రావెల్ చేసుకుని వచ్చాము ఇక్కడికి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ కట్ గా అన్ని రూట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఏ ఊరు నుంచి ఏ ఊరు రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలనేది ఏం కాదండి. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి కొండలేశ్వరం కొడితే డైరెక్ట్ గా మీకు పుష్కర్ ఘాట్ దగ్గరికే తీసుకొస్తుంది. ఇంకా పాయింట్ కి వచ్చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఘాట్ నేమ్ వచ్చేసి శ్రీ వృద్ధ గౌతమి గోదావరి పుష్కర్ ఘాట్. ఈ పుష్కర్ ఘాట్ కి చిన్న స్టోరీ కూడా ఉంది. పూర్వం ఈ గోదావరి దగ్గరికి దేవతలందరూ స్నానం చేయడానికి వచ్చేవారని పురాణాలు చెప్తున్నారు. అది కూడా తెల్లవారుజామున 2 లేదా 3 ఆ టైంలో వచ్చి స్నానాలు చేసేవారు. ఈ గుడి గురించి చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద కథలే ఉన్నాయండి. కరోనా రాకముందు వరకు కూడా ఈ పుష్కర్ ఘాట్ చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉండేది. కరోనా పాండమిక్ అయిన తర్వాత గోదావరి మాత కూడా కొంచెం కొంచెంగా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గోదావరి ఇంకా పైకి రాలేదు. వీళ్ళు కూడా మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేదు. దిగి స్నానాలు చేసే ప్లేస్ లో మొక్కలు చెట్లతో మొత్తం నిండిపోయింది. యాక్చువల్ గా నేను స్నానం చేయకూడదు అనుకున్నాను, ఎందుకంటే నేను చాలా సార్లు వచ్చి ఇక్కడ స్నానం చేశాను. కానీ శివయ్య ఒప్పుకోడుగా వర్షం రూపంలో నన్ను తడిపి గోదావరిలో మొలగరాయి ఎదవా అని చెప్పాడు శివయ్య. ఈ కుండలేశ్వరం టాపిక్ మాట్లాడుకుంటే ఇప్పుడైతే బాగా ఫేమస్ అవుతుంది. మరి ఇప్పుడు సరిగ్గా మెయింటైన్ చేస్తారో లేదో తెలియదు. పుష్కర్ ఘాట్ నుంచి టెంపుల్ కి దారి ఒక 500 మీటర్స్ మించి అయితే ఎక్కువ ఉండదు. 1 ఇయర్ ముందు ఇక్కడ షాప్స్ కాదు కదా, కనీసం ఇల్లులు కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఇప్పుడు మాత్రం చూడండి ఎంత కలకల్లాడిపోతుందో. అంతా చాగంటి కోటేశ్వరరావు గారి దయనే చెప్పాలి. క్లియర్ కట్ గా గుడి గురించి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు. మొత్తం అంతా వర్షమే. మేము గుడికి సండే విజిట్ చేసాం, అందువల్లే టెంపుల్ లో జనాలు చాలా తక్కువ ఉన్నారు. దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా అయింది. కుండలేశ్వర స్వామిని నేను వీడియో తీయలేనేమని తెగ టెన్షన్ పడ్డాను, కానీ వీడియో అయితే పర్లేదు, బాగానే వచ్చింది. ఆ వీడియో తీయడానికి కొంచెం రిస్క్ కూడా చేశాను. డెకరేషన్లు అయ్యి కూడా చాలా బాగా చేశారు గుడికి. వీడియో అయితే ప్లే చేస్తున్నాను, అందరూ చూసి నమస్కరించుకోండి. ఈయనే కొండలేశ్వర స్వామి. టెంపుల్ చుట్టూరు కూడా మీకు శుభ్రంగా చూపిస్తాను, చూడండి. ఆడియో మ్యూట్ చేయకుండా పెట్టడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు లైవ్ లోనే ఉండి చూస్తున్న ఫీలింగ్ ఉండాలని నేనైతే ఆడియో మ్యూట్ చేయకుండా పెట్టాను. దూర ప్రాంతాల నుంచి కొండలేశ్వరం వచ్చి ఈ టెంపుల్ చూసిన వారికి చుట్టుపక్కల ఉన్న గుళ్ళు గురించి కూడా చెప్తాను, వినండి. దర్శనం కంప్లీట్ చేసుకుని చుట్టూరు తిరిగేసి ప్రసాదాలు తినేసి మేమైతే గున్నేపల్లి సత్యం తల్లి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. కొండలేశ్వరం నుంచి జస్ట్ 11 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఈ టెంపుల్ కి. ఈ టెంపుల్ కూడా నిర్మోహమాటంగా మీరు గూగుల్ మ్యాప్ అయితే ఫాలో అయిపోవచ్చు. ఈ గుడికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది, కానీ ఏంటంటే పెద్దగా ఫేమస్ అవ్వలేదు. గూగుల్ మ్యాప్ లో మీరు కొట్టాలంటే సిహెచ్ గున్నేపల్లి అంటే చెయ్యేరు గున్నేపల్లి సత్యం తల్లి అమ్మవారి ఆలయం అని కూడా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తుంది గూగుల్ మ్యాప్. ఈ గుడిని స్థాపించి 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. గుడి చూడడానికి చాలా చిన్నగానే ఉంటదండి, కానీ ఈ గుడికి జరిగే మహోత్సవాలు మాత్రం 10 రోజులు జరుగుతాయండి. ఆ 10 రోజులు జరిగే జాతరలో ఈవెంట్స్ కండక్ట్ చేస్తారండి. ఈవెంట్ అంటే అల్లాటప్ప ఈవెంట్ కాదండి, పెద్ద సెలబ్రిటీస్, యాంకర్స్ వీళ్ళందరూ వచ్చి ఆ ఈవెంట్ ని చాలా ఘనంగా చేస్తారు. మళ్ళీ ఈ జాతర వచ్చేసి 2025 ఫిబ్రవరి మార్చ్ లో ఉంటుంది. ఫిబ్రవరి 2024 కి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందండి ఈ గుడి జాతరలో స్టార్ట్ చేయడం. ఈ టెంపుల్ కూడా మేము రెగ్యులర్ గానే వస్తామండి, ఎందుకంటే నా పెళ్లికి కూడా ఇక్కడే మేకపోతుంది అనేది బలిచ్చాం కాబట్టి. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని మేమైతే ముక్తేశ్వర్లో ఉన్న శివాలయానికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ 2 శివాలయాలు అయితే ఉంటాయండి ఆపోజిట్ లో. ఒకటి పాతది, ఒకటి రీసెంట్ గా కట్టింది. ఫస్ట్ మేము విజిట్ చేస్తుంది వచ్చేసి మాత్రం ఓల్డ్ టెంపుల్ అండి ఇది మొత్తం. ఈ టెంపుల్ స్థాపించడానికి కూడా చాలా స్థల పురాణాలు అయితే ఉన్నాయి. వాటిని చెప్పడం మొదలు పెడితే మనకి చిన్న వీడియోస్ అయితే సరిపోవండి. ఈయనేనండి శ్రీ ముక్తి కాంతాక్షణ ముక్తేశ్వర స్వామి వారు. ఈ స్వామి వారి పేరులో కొంత భాగాన్ని తీసి ఈ ఊరికైతే పెట్టడం జరిగింది. ఈ గుడి దగ్గర నుంచి అయినవేల వినాయకుడి గుడి కూడా జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. నాకు టైం లేక మేము అక్కడికైతే దర్శనానికి వెళ్ళలేకపోయాము. ఒకవేళ గుడి స్థల పురాణం తెలియాలంటే ఈ వీడియోని ఇక్కడే పాజ్ చేసుకొని చదువుకోండి, మీకే తెలుస్తుంది. ఈ గుడి చరిత్ర గురించి షార్ట్ ఫామ్ లో
భాషలో చెప్పాలంటే శ్రీరాములు వారు సీతా సమేతంగా వచ్చి శివలింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు. రాములు వారు రావణుని చంపిన తర్వాత పశ్చాత్తాపంతో దేశం మొత్తం శివలింగాల్ని ప్రాణప్రతిష్ఠ చేయడం మొదలుపెట్టారు. మన నత్తా రామేశ్వరంలో చేసినట్టుగానే ఇక్కడ కూడా ప్రాణప్రతిష్ఠ చేశారు. మన ఆంధ్రప్రదేశే కాదండి, దేశం మొత్తంలో మన హిందూ దేవాలయాల పురాణాల గురించి తెలియాలంటే మన జీవితం కూడా సరిపోదండి. తెలుసుకోవడానికే జీవితకాలం పడుతుంది అని అంటున్నాను కదా, ఇంకా మీకు వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఎన్ని జన్మలు ఎత్తాలో ఆలోచించండి. ప్రపంచం మొత్తంలో మన భారతదేశం మాత్రమే చాలా స్పెషల్ గా ఉంటుందండి. ఎందుకంటే మన సనాతన ధర్మాలు హిందూ సాంప్రదాయాల వల్లేనండి. విదేశాల నుండి వచ్చి మన భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి చాలా మంది ఫారినర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. మనలో కొంతమంది మాత్రం మన కన్న తల్లికి ద్రోహం చేసి సవత తల్లి దగ్గరికి వెళ్ళి ఉంటున్నట్టు వేరే వేరే మతాల్లోకి షిఫ్ట్ అవుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.